ఈరోజు మనం హోటల్ స్టైల్లో మునక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పల్లీలు, ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క తీసుకొని 3 ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయాయి. చూసారు కదా, ఇప్పుడు దీనిని మెత్తగా మనం పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా పేస్ట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు మనం కడాయిలు పెట్టుకొని కడాయిల్లో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ స్లైడ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తరిగేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా వేగిపోయిన తర్వాత 2 టమోటాలు ప్యూరీ చేసి పెట్టుకొని ఇది కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలుతుందో. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కాస్త ధనియాల పొడి, కాస్త కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మొత్తం అంతా మగ్గిపోయి ఇలా నూనె పైకి తేలేటప్పుడు మనం ముందుగా మిక్సీ జార్కి వేసుకుని మసాలా తయారు చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఒక్కసారిగా కలిపేసుకోవాలి అంతా. చూసారు కదా, అంతా ఏ విధంగా కలిసిపోయిందో. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చి ఇప్పుడు మూత తీసి చూడాలి. అంతా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, కూర బాగా ఫ్రై అయినట్టు.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా దగ్గర పడే విధంగా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూశారు కదా, మునక్కాయ పులుసు తయారైపోయింది. ఇలా నూనె అంతా పైకి తేలితే కర్రీ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర చల్లేసి స్టవ్ కట్టేసుకుంటే రుచికరమైన హోటల్ స్టైల్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూశారు కదా, అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.